ఒక దట్టమైన అడవిలో రాము అనే ఒక లేడీ ఉండేది. రాము చాలా అందంగా ఉండేది. మెరిసే కళ్ళు, మృదువైన బొచ్చుతో చూడముచ్చటగా ఉండేది. అతడు చాలా చురుకైన వాడు మరియు అడవిలో స్వేచ్ఛగా తిరిగేవాడు. అదే అడవిలో భీము అనే ఎలుగుబంటి ఉండేది. భీము చాలా పెద్దది మరియు బలమైనది, కానీ అతని హృదయం చాలా మంచిది. అతను సాధారణంగా తన గుహలో ఒంటరిగా ఉండేవాడు మరియు తన స్వత్వ పనుల్లో నిమగ్నమై ఉండేవాడు. ఒకరోజు రాము నీటి కోసం ఒక చిన్న నది వద్దకు వెళ్ళింది. నీరు తాగుతుండగా పొదల నుండి పెద్ద శబ్దం వినిపించింది. రాము భయపడి తల ఎత్తి చూసింది. అక్కడ భీము నిలబడి ఉంది. రాము చాలా భయపడింది మరియు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె కాలు ఒక రాయికి తగిలింది మరియు ఆమె కింద పడిపోయింది. భీము నెమ్మదిగా రాము దగ్గరకు వచ్చింది. రాము కళ్ళు మూసుకొని భయంతో వణికిపోతుంది. కానీ భీము ఆమెను బాధించలేదు. బదులుగా అతను తన పెద్ద ముంజితో ఆమె కాలును జాగ్రత్తగా పరిశీలించి రాము కాలు కొంచెం బెణికింది. భీముడు రాముని చూసి పడింది. అతను రాముతో మెల్లగా మాట్లాడింది. భయపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను. రాము నెమ్మదిగా కళ్ళు తెరిచి భీముని చూసింది. అతని కళ్ళల్లో ఎలాంటి దురుద్దేశం కనిపించలేదు. భీము రామునికి లేవడానికి సహాయం చేసింది. రాము ఇంకొంచెం నొప్పితో బాధపడుతుంది. భీము ఆమెతో అంది, కాలు బాగా లేదు. నా గుహ దగ్గర విశ్రాంతి తీసుకో. అది ఇక్కడ దగ్గరలోనే ఉంది. రాము మొదట కొంచెం సందేహించింది, కానీ ఆమెకు వెళ్ళే దారి లేదు. ఆమె భీముతో కలిసి అతని గుహకు వెళ్ళింది. భీము తన గుహంలో రాము కోసం ఒక మృదువైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసింది. అతను అడవి నుండి కొన్ని ఆకులు మరియు మూలికలు తెచ్చి రాము కాలికి కట్టాడు. కొన్ని రోజుల పాటు రాము భీము గుహలోనే ఉంది. భీము ఆమెను చాలా బాగా చూసుకుంది. అతను ప్రతిరోజు ఆమె కోసం పండ్లు మరియు నీరు తెచ్చేది. రాము నెమ్మదిగా కోలుకుంది. ఈ సమయం రాము మరియు భీము మంచి స్నేహితులుగా మారారు. ఇద్దరు వారు ఒకరితో ఒకరు తమ కథలు చెప్పుకున్నారు మరియు అడవి గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఒకరోజు రాము పూర్తిగా కోలుకుంది. ఆమె భీముతో అంది, భీము, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు నేను వెళ్ళాలి. నా కుటుంబం నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భీము కొంచెం బాధపడింది, కానీ అతను రాము స్నేహాన్ని అర్థం చేసుకున్నాడు. అతను రాముతో అంది, నీకెప్పుడు సహాయం కావాలన్నా నన్ను కలవడానికి రావచ్చు. రాము భీముకు కృతజ్ఞతలు చెప్పి అడవిలోకి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి రాము మరియు భీము ఒక మంచి స్నేహితులుగా ఉండిపోయారు. వారు తరచుగా అడవిలో కలుసుకునేవారు మరియు ఒకరినొకరు సహాయం చేసుకునేవారు. వారి స్నేహం అడవుల్లోని ఇతర జంతువులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఒక లేడీ మరియు ఒక ఎలుగుబంటి మంచి స్నేహితులుగా ఉండడం చాలా అరుదు. కానీ రాము మరియు భీము తమ స్నేహం ద్వారా ప్రేమ మరియు దయ ఎల్లప్పుడూ గెలుస్తుందని నిరూపించారు. కొంతకాలం తర్వాత చిత్ర మరియు భీముడు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మరణించారు. వారి స్నేహం అడవిలోని జంతువులన్నిటికీ ఒక గొప్ప పాఠం నేర్పింది. భయం మరియు అపోహలను అధిగమించి స్నేహం చేస్తే ఎలాంటి బంధమైనా శాశ్వతంగా నిలుస్తుందని వారు నిరూపించారు, అందరికీ తెలియజేశారు. వారి కథ అడవిలో ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.